గద్దె రామ్మోహన్ రావు గారిని ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించి తర్వాత అవార్డ్స్ ప్రదానం చేద్దాం. అజ్ఞానం అనే చీకటను తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి ప్రసరింపచేసేది దీపం. తమ అమృత హస్తాల ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్రంలో ఎవ్వరూ కూడా 20% పేదరికంలో ఉన్న కుటుంబాలని బంగారు కుటుంబాలుగా పిలిచి 10% ఎవరైతే చక్కగా ఈ సమాజంలో వ్యాపారంలో కానీ రకరకాలుగా అభివృద్ధి చెందిన వారితో కలిపి ఈ పేద కుటుంబాలని సహాయం కోసం వాళ్ళను మార్గదర్శకులుగా ఉండమని చేసిన కార్యక్రమమే ఈ P4 కార్యక్రమం. రాష్ట్రం మొత్తం మీద డేటా మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసి ఎవరెవరి కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మేము టోటల్ డేటా తీసుకున్నాం. ఆ డేటా వైజ్ గానే ఆ P4 కార్యక్రమం ప్రతిసారి క్రమం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో జరిగింది. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేయాలని వారు చెప్పిన ఒక్క మాట తీసుకుని నిర్వాహకులందరూ కూడా అమరావతి విశిష్ట సేవా పురస్కారాల ద్వారా ఒక 100 మంది మార్గదర్శకుల్ని 1000 కుటుంబాలకి బంగారు కుటుంబాలకి మార్గదర్శకులుగా ఉండే విధంగా రూపొందించిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఇక్కడ మార్గదర్శకులుగా ఉండడానికి ముందుకు వచ్చిన ఎంటర్ప్రెనర్లు అవ్వచ్చు, సంఘంలో ఉన్న ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాం. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారి వినూతన ఆలోచన P4 ఎక్కడో P3 అనే విధానాన్ని కాకుండా P4 అనే విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడా కాడా పేదరికం లేని సమాజం ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి గారి అడుగుజాడల్లో నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. రామ్మోహన్ రావు గారు అయితే గత 25 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎక్కడో చోట తిరుగుతా, ఎక్కడ పేదవారు ఉన్నా కూడా వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారస్తులకి చిరుబళ్ళు కాడి నుంచి ఇస్త్రీ పెట్టెలు కాడి నుంచి ఏదన్నా వ్యాపారంలో సహాయం చేయాలంటే ఆయన ముందుంటారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకుని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క మార్గదర్శకంతో తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మేము కూడా మా కేశినేని ఫౌండేషన్ తరఫున గత 4 రోజుల నుంచి కూడా ప్రతి వారం 70 మందిని హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డిజైన్ పంపిస్తున్నాం. ఇక్కడున్న డాక్రా మహిళల్ని, ఆ డాక్రా మహిళలకి వివిధ నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ ప్రతి వారం జరిపిస్తా. దాదాపు ఈ నెలలోనే సుమారు 6 బ్యాచ్లు తీసుకెళ్ళాం. రేపు గౌరవ ఎమ్మెల్యే గారిగా గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమా గారి చేతుల మీదుగా విజయవాడలో కూడా రేపు 90 మందికి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావడంలో కృషి చేద్దామని తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలా మంది పెద్దలు రకరకాల విశిష్ట సేవలు చేసి పైకి వచ్చారు. అందరూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జంధ్యాల శంకర్ గారు అవ్వచ్చు, దాస్ గారు అవ్వచ్చు, ఇట్లా చెప్పుకుంటే అందరూ పెద్ద పెద్ద వ్యక్తులే. అందరూ కూడా మనం చూస్తే జంధ్యాల శంకర్ గారు ఆ రోజు ఇవాళ మన ఎక్కడ కొండలు ఉన్నా పచ్చదనంలో ఉన్నాయి అంటే అది ఏకైక వ్యక్తి జంధ్యాల శంకర్ గారు. ఆ రోజు విత్తనాలు హెలికాప్టర్లో విత్తనాలు చల్లి కొండల మీద వాళ్ళ గ్రీనరీ సృష్టించిన వ్యక్తి మీరు. దాస్ గారు ఎన్నో నిజంగా ఆయన మాట అంటే వినడానికి ఎంతో మంది ఆసక్తిగా ఎదురుస్తూ ఉంటారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అట్లాగే ఎంతో మంది పెద్ద వ్యక్తులందరూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ ముందు విజయవాడను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు మీరందరూ తప్పకుండా ముందుండి మళ్ళీ విజయవాడను నడిపించి పేదరికం లేని సమాజంలో ఎన్టీఆర్ జిల్లా ముందుగా అటువంటి P4 100% అచీవ్ చేసిన జిల్లాగా ఉండాలని మేమందరం ప్రభుత్వాధికారులతో కలిసి పనిచేస్తున్నాం. అటువంటి వాటిలో మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా
నిర్వాహకులకు ఇటువంటి అవగాహన కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఎటువంటి కార్యక్రమం ఉన్నా తప్పకుండా వస్తాం. మీ అందరి సహకారం ఉండాలని తెలియజేస్తున్నాం అందరికీ. ఇది P4 కార్యక్రమం. దానికి ఇంట్రడక్షన్గా ఒకసారి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు, మరి వేదిక మీద చూస్తే ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళందరి ముందు మేము చాలా చిన్నవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా రామకృష్ణ గారు, ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ గారు ఒక స్పెషల్ వ్యక్తి ఆయన. నేను ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి పరిచయం, ప్రతి పని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి ఏ విధంగా అది అందరికీ మేలు జరుగుతూ ఆ కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అట్లాగే ఒకరి పేరు తెలుసుకుంటే ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కసారి P4 కార్యక్రమానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు శ్రమదానం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు, ఆ తర్వాత జన్మభూమి అని ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఎన్నో ఒక చేంజ్ వచ్చింది. ఇవాళ విజయవాడ నగరంలో చూసుకున్నా, లేకపోతే ఆ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినాడో మౌలిక సదుపాయాలు కొంతవరకు బాగా మెరుగుపడ్డాయంటే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమంది ఒక ఆలోచన వచ్చింది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే స్వయాన అక్కినేని నాగేశ్వరరావు చెప్పారు ఆ రోజున, నా ఊరు, నేను పుట్టిన ఊరు, నాకు నిరంతరం ప్రేమ, ఆ ఊరు ఎప్పుడు మధ్యలో తలుచుకుంటాను. ఉదయం లేకనే ఆ ఊరు గురించి, ఆ ఊరుని తలుచుకుని నేను ఫీల్డ్కి వెళ్తూ ఉంటాను, నా పనికి వెళ్తూ ఉంటాను. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఊరు నుంచి పెరిగిన వాళ్ళు ఆ ఊరికి ఏదైనా చేసి అక్కడున్న అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉందని ఒక మాట చెప్పినప్పుడు నాలో ఆలోచన వచ్చింది. అప్పటి వరకు మా గ్రామంలో ఏం కావాలి, ఏం ఉండాలి అని చెప్పే ఆలోచన కూడా. కాబట్టి మా ఊరి మీద ప్రేమ, ఊరిలో ఉన్న వాళ్ళందరి మీద ప్రేమే. కానీ ఆ ఊరికి మంచినీళ్ళ ట్యాంకు లేదు అని నాకు తెలిసి నేను ఎంతో బాధపడ్డాను. ఇన్నాళ్ళు నాకు అవకాశం ఉన్న ఆ ఊరికి మంచినీళ్ళు నేను ఎందుకు సాయం చేయలేకపోయానని చెప్పి ఆ ఊరు వెళ్ళి ఆ ఊర్లో మంచినీళ్ళ ట్యాంక్ కట్టించిన సందర్భం ఒకటి గుర్తు చేసుకుని ఇలా ఆలోచన అనేక మందికి వచ్చింది. ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో, ఇక్కడ చదువుకునే ఇతర దేశాల్లో స్థిరపడిన వారు వాళ్ళ ఊళ్ళకి వచ్చి ఆ ఊళ్ళో స్కూల్ బాగు చేయించడం. కానీ మన విజయవాడలో పటమట హై స్కూల్ చూసుకున్న అమ్మ విద్య గారు చేతుల మీద కూడా పటమట లంకలో మహిళా స్కూల్ కాలేజ్ చూసుకున్నా. అనేక మంది పెద్దలు వచ్చి దానికి బిల్డింగ్ కట్టడం జరిగింది. అది ఒక నాయకుడు పిలుపు యొక్క అర్థం. ఇవాళ P4 చెప్పారు. P4 ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనకు అన్ని మత గ్రంథాల్లో క్రైస్తు చెప్పినా, లేకపోతే అల్లా చెప్పినా, లేకపోతే హిందూ మతం చెప్పినా, లేకపోతే నాస్తికత్వం చెప్పినా కూడా తోటివాడికి సహాయపడండి. దేవుణ్ణి పూజించడం అంటే నీతో కలిసి జీవించేవాడిని సహాయపడండి అని చెప్పారు. దానికి ఇవాళ ఎంతో మంది పూర్వీకులు కోట్లాది రూపాయల ఆస్తులు, ఆ రోజున ఎంత ఉందో తెలియదు కానీ ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తులు కాలేజీలకు ఇచ్చారంటే తమ చదువుకోలేనిది భావితరాలు చదువుకోవాలని చెప్పి వాళ్ళు దానం చేశారు. కానీ తర్వాత కమర్షియల్గా పెరిగిపోయి అలాంటి ఆలోచనే కనుమరుగవుతామని ఎన్నో జరుగుతామని జరగట్లేదని కాదు. ఇవాళ P4 అని చెప్తే మరి ఎంతోమంది ఇవాళ పేదవారు. మా విజయవాడలోనే ఒక కుటుంబంలో ఆ పాపకి త్రిబుల్ సీట్ వచ్చింది. 90,000 కట్టాలి సంవత్సరానికి ఫీజు. ఆ తల్లి ఒక కుటుంబేషన్ పెట్టుకుని నెలకు 2,000, 3,000 సంపాదించిన స్థితి. ఆ తల్లి పిల్ల ఏడుస్తున్నారు తప్ప ఎవరు చెప్పాలో తెలియలేదు. అది ఎవరో ఒకళ్ళకి తెలిసి వెళ్ళి ఆ ఫీజులు కట్టమే కాకుండా నెలకు 5,000 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చి ఆ పిల్ల ఇవాళ బ్రహ్మాండంగా చదివి చెన్నైలో ఒక మంచి ఉద్యోగం, నెలకి 3,50,000 తెచ్చుకుని ఉద్యోగం చేయగలుగుతా ఉందంటే ఆ రోజున ఒక వ్యక్తి ఆ కుటుంబం గురించి తెలుసుకుని ఆ తల్లిని పిల్లని రక్షించి వాళ్ళకి చదివించబట్టి. ఇలాంటి ఎన్నో కుటుంబాలు ఇవాళ అదే విషయాల్ని కొన్ని ఎక్కడో తెలియక పరుగున జరుగుతున్న కార్యక్రమాల కంటే ఓపెన్గా మనకు 10 మందికి ఆలోచన. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక 10 మందిని ఏ స్థాయికి ఆ స్థాయి. క్రైస్తవ మతంలో ఒకటి చెప్తారు, నీకున్న దాంట్లో 4 పైసలు 10 పైసలు ఖర్చు పెట్టమని. అదేవిధంగా అన్ని మతాల్లో కూడా చెప్తారు, మనకు ఉన్న దాంట్లో ఖర్చు మనం పెట్టే ఖర్చుల్లో తగ్గించుకుని ఒక
ఒక పేదవాడిని పేద పిల్లల్ని చదువుకిటే ప్రతి కుటుంబాల్లో దశ దిశ మార్చగలిగింది. అనేక మంది పేదవారు ఈరోజు అన్ని కులాల్లో కూడా, అది పెద్ద చిన్న అన్ని కులాల్లో కూడా పేదవారు చదువుకోవడానికి అవకాశాలు లేక ఎలా దాన్ని సాధించుకోవాలో తెలియక అనేక రకాలుగా మొదలుపడుతున్న సందర్భంలో ఇలాంటి మార్గదర్శకులు ఇంకా అనేక మంది రావాల్సిన అవసరం, ప్రతి ఒక్కళ్ళు మార్గదర్శకులు. ఈవెన్ రిక్షా పుల్లర్ కూడా కొందరు సాయం చేయగలడు. అతను సంపాదించిన సంపాదన సద్వినియోగపరిస్తే, అతను 1000 రూపాయలు సంపాదించి 950 రూపాయలు తాగేస్తే దానికి ఎవరేం చేయలేదు. కానీ అతనిలో పరివర్తన వచ్చి 1000 రూపాయలు సంపాదించగలిగితే అతను 200-300 ఒక కుటుంబాన్ని పోషించగలిగే శక్తి వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ గొప్పది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా దాని ఫలితాలు కనిపించాయి మనకు. ఆ రోజున జన్మభూమి అంటే ఎన్ని కార్యక్రమాలు జరిగాయి. ప్రతి శుక్రవారం శ్రమదానం అంటే అందరూ రోడ్లు ఊడ్చే కార్యక్రమం, ఆ కార్యక్రమం జరిగేది. మొక్కలు నాటే కార్యక్రమం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్ని మొక్కలు నాటాలంటే అన్ని మొక్కలు నాటడం జరిగేది. అందువల్ల ఒక నాయకుడు పిలుపు ఎంత పవిత్రమైందో, ఎంత ఆచరించవలసిందో తెలుసుకుంటే వాళ్ళ P4 మీద చాలా అవగాహన చేసుకుంటే ఇది చాలా మందికి ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు ఆ P4 కార్యక్రమం అనే మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక మార్గదర్శకులు ఒక 10 కుటుంబాలను మీరు పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగితే మన జీవితంలో మన ఆత్మ సంతృప్తి ఉంటుంది. మన పలానా కుటుంబం ఆ రోజు మనం సహాయం చేయగలిగిన వాళ్ళు చల్లగా ఉన్నారంటే అది ఒకటిసారి మనకు ఆ రోజు వచ్చి మన కాళ్ళకు దండం పెట్టవసరం లేదు, లేదా రోజు వచ్చి మన ముందు చెప్పవసరం లేదు. అది మన ఆత్మసంతృప్తి. అది మనం చేసే ఆ కార్యక్రమం మన హృదయానికి ఆనందం అనిపించాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించి, దీంట్లో డబ్బులు ఉన్నవాళ్లే కాదు లేని వాళ్ళే కాదు అందరూ కూడా ఒక క్రమశిక్షణతో మనం సంపాదించే సంపాదనని ఒక క్రమమైన విధానంలో ఖర్చు పెట్టాలంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయగలరు. అప్పుడు ఈ భారతదేశం ఎంతో ముందుకు వెళ్తుంది. ఈ భారతదేశంలో ఉన్న గొప్పది ప్రపంచంలో ఏ దేశంలోని గొప్ప లక్షణాలు భారతదేశంలో అనేక మతాలు, అనేకమైన కులాలు, అనేక రకాలుగా ఆర్థికమైన విధానాలు, అనేకమైన డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. P4 మార్గదర్శకుల మహోత్సవం అమరావతి విశిష్ట సేవా పురస్కారాల ప్రధాన మహోత్సవములకు ఈ కార్యక్రమానికి వీచేసిన మీ అందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మరి మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం, ఎప్పుడా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. మరి ఎన్నో టీవీ కార్యక్రమాలలో బుల్లితెర నుంచి వెండితెర వరకు సాహసం చేయరా డింబక వన్స్ మోర్ ప్లీజ్ అంటూ ఈ తరం నుంచి ఆ తరం వరకు తరతరాలకు యాంకరింగ్ కి చెరగని చిరునామాగా మిగిలి మరి ఈ రోజు మన ఈ కార్యక్రమాన్ని తన ప్రతిధ్వనించే స్వరంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి యాంకర్ ఉదయ్ బారు గారిని కోరుకుంటున్నాం. ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి అమరావతి విశిష్ట సేవా పురస్కారం పిల్లా ప్రసాద్ గారు సార్ ఒక్కసారి ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమంగా మరి మన గౌరవనీయులు శ్రీ కేసినేని చిన్ని శివనాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మన తోటి వారు పురస్కారాలు గ్రహిస్తున్నప్పుడు కొంచెం చప్పట్లు కొట్టి మీ అభినందన తెలియజేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. సూర్యతేజ డెవలపర్స్ నడికోట శ్రీనివాసరావు గారు మీ రిక్వెస్ట్ అమరావతి నుంచి చౌదరి గారిని కూడా వేదికపై రావాల్సింది మనం చేసుకుంటున్నాం. మేనేజింగ్ పార్ట్నర్ పాలడు మాధవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. సార్ దయచేసి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. శ్రీహరి గారు కూడా, సంటెక్ శ్రీహరి గారు కూడా, రవిచంద్ర గారు, శ్రవణ రవిచంద్ర గారు వచ్చి ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. చతుర్భుజ ఇన్ఫ్రా నుంచి నెక్స్ట్ అభినయ్ వెంకటరావు గారు, ధోనిపూడి దుర్గా ప్రసాద్ గారిని అమరావతి విశిష్ట సేవ పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అభినయ్ వెంకటరావు గారు శ్రీకర ఎస్టేట్స్ మారం చంద్రశేఖర భ్రమర, శ్రీకర ఎస్టేట్స్ ఎండి అమర్నేని. నెక్స్ట్ అన్నే శివనాగేశ్వరరావు గారు,
రవిచంద్ర గారిని పిల్లలు డయాస్ మీద పిలిచారు. శ్రీకర ఎస్టేట్స్ ఎండి అమర్నేని వెంకట్రావు గారిని పెద్దల చేతుల మీదుగా అమరావతి విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన మహానుభావులందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? It's indeed an honor to be a part of this beautiful event అండి. P4 మార్గదర్శుల మహోత్సవం. అమ్మాజీ గారు వచ్చారండి. కంగ్రాచులేషన్స్ మా. గట్టిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. నాగోతి వెంకటేశ్వరరావు గారు, రాజేష్ పబ్లిక్ స్కూల్ బెస్ట్ టీచర్ అవార్డ్ సెవెరల్ టైమ్స్ అండ్ మోర్ దెన్ 15 times అందుకున్నారు. అండ్ ఫ్రమ్ లయన్స్ క్లబ్ ఉన్నటువంటి ఉదయ్ భాను గారికి, అలాగే అందుకుంటున్నటువంటి ప్రసన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వీచేసినందుకు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గారు. మరి ఫిలిమ్స్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఈరోజు మరి అమరావతి విశిష్ట సేవ. అందరికీ నమస్తే అండి. ఛాంబర్ ఆఫ్ రియాల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా అమరావతి విశిష్ట సేవా పురస్కారాలు అందజేయడం జరిగిందండి. అది కూడా 100 మందికి పైగా. అంటే ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో నిష్ణాతులైన ఉన్నవారు, అంటే డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ పర్సనాలిటీస్ ఉన్నారు, అండ్ రకరకాల సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నవారు ఉన్నారు. అంటే వీరందరూ అన్సంగ్ హీరోస్ అండ్ అన్సంగ్ షీరోస్ అని చెప్పొచ్చండి. వీరందరి సేవ అంటే ప్రజల్లో మాత్రమే మమేకమైపోయి, ఎవరైతే ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నారనుకోండి, ఎంతమంది పేదవాళ్ళకి వారు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించడం కానీ, ఎంతమంది హృద్రోగులకి ఎంత చికిత్స చేశారు. సో అలాంటి డాక్టర్స్ని చాలామందిని ఎంచుకుని, గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానుభావులను ఎంచుకుని ఈ అమరావతి విశిష్ట సేవా పురస్కారాలను ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నేను పాల్పంచుకునేందుకు చాలా గర్వపడుతున్నానండి. బికాజ్ ఇలా ఒక 100 మందిని అద్భుతంగా మార్గదర్శులుగా తయారు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, తద్వారా వారి ద్వారా ఒక 1000 కుటుంబాలని, అంటే పేద కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చే ఉద్దేశంతో ఇలాంటి ఒక తపస్సు లాంటి యజ్ఞం చేస్తున్నారండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాజ్. అండ్ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ, అంటే మేము చేస్తున్న పనికి మమ్మల్ని గుర్తించి ఈ అవార్డు ఇస్తున్నారని ఎంత సంతోషపడుతున్నారో. అంటే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అండి. మంచి చేస్తున్న వాళ్ళకి భుజం తడితే చాలు, అంతకు 1000 మంచి చేయడానికి ముందుకు వస్తారు. సో ఈ తలంపు చేపట్టినటువంటి మన రియాల్టర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ అంటే వెళ్తుంటే దాన్ని జస్ట్ మనకు మాత్రమే, మన పిల్లలకి మాత్రమే అనుకోకుండా, ఇది మన ప్రపంచమే వసుదైక కుటుంబం అనుకుని ప్రతి ఒక్కరికి మనం సంపాదించిన దాంట్లో కొంత భాగస్వామ్యం ఇవ్వాలి, మన చుట్టూ ఉన్న పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నంగా మనవంతు కృషి చేయాలి అన్న సదుద్దేశంతో సో ఇంతమంది చేస్తున్నటువంటి గొప్ప కార్యానికి నేను కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నానండి. అండ్ మన ఎంపీ సార్, మనందరికీ ఇష్టమైనటువంటి గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, మనం అందరం చిన్ని అని పిలుచుకుంటామండి. సో చిన్ని సార్ సారథ్యంలో జరిగింది. అండ్ గొప్ప గొప్ప ప్రముఖులందరూ వచ్చారు, ఎమ్మెల్యేస్ వచ్చారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వచ్చారు, చాలా సేవా రంగంలో ఉన్న వాళ్ళు వచ్చారు, కళాకారులు వచ్చారు. సో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ ఆనర్డ్. థ్యాంక్ యూ. రియాల్టర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా కేశినేని శివనాథ్ చిన్ని గారి సారథ్యంలో P4 మహోత్సవం కార్యక్రమం అండ్ అమరావతి విశిష్ట సేవా పురస్కారం అవార్డులు అందరికీ అందజేయడం అయింది. మా లక్ష్యం ఒకటే, ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతే మేము అనుకున్న మా ఛాంబర్ నుంచి ఇప్పుడు మన చిన్ని గారు చెప్పారు ఒకటే, తెలుగుదేశం పార్టీ నుంచి P4 చాలా ఫాస్ట్గా వెళ్ళట్లేదు. అంటే ఇది మన P4 అనేది చాలా మార్గదర్శనం తయారు చేయాలి. రేపు ఉగాది రేపటికల్లా మనకి 80% జనవరి కల్లా మనం మార్గదర్శనం తయారు చేయాలి. షరతు నువ్వు ఎట్లాగైనా చేయన్నారు. అప్పుడు నేను ఎలాగో బిల్డర్స్ అసోసియేషన్, నేను మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు నా పక్కన నారాయణ గారు, నేను కూడా అందులో ఫౌండర్ ప్రెసిడెంట్ని, బిల్డర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. సరే మేము అందరం కూడా ముందు ఈ ప్రోగ్రాము ముందు ఇవాళ శాంపిల్గా చేద్దాం అనుకున్నాం. ఒక రకంగా ఒక 100 మంది కాదు, 180 మంది అయ్యారు టోటల్గా. 180 అవార్డ్స్
అందులో సుమారుగా ఇప్పుడు అందులో 70-80 మంది వరకు మార్గదర్శకులుగా అవ్వడానికి ముందుకు వచ్చారు. మాది ఏంటంటే మా టార్గెట్ కూడా అంటే ప్రతి ఒక 2 నెలలకు ఒకసారి ఒక్కొక్క జిల్లాలో పెడదాం అని మా అసోసియేషన్ తరఫున. అంటే ఇప్పుడు విజయవాడ వచ్చేసి మేము, అలాగే వైజాగ్ వచ్చేసి ఇంకొక అసోసియేషన్, మా అసోసియేషన్ అన్ని జిల్లాల్లో ఉంది. మీ అసోసియేషన్ స్థాపించి 2010లో స్థాపించాం. ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది. టోటల్గా విజయవాడ, హైదరాబాదు అన్ని చోట్ల కూడా మనం ప్రాపర్టీ షోలు చేయడం. అంతకుముందు ప్రాపర్టీ షోలు చేసేవాళ్ళం. ఇట్లాంటి అవార్డ్స్ కార్యక్రమాలు అనేది ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైము అవార్డ్స్ పెడదాం. అది కూడా ఎంపీ గారి సలహా వల్ల P4 మార్గదర్శకులను తయారు చేయాలి అన్న కేవలం ఆ కాన్సెప్ట్తోనే ఛాంబర్కి బాయ్స్లో చెప్పడం, ఛాంబర్ నుంచి మనం చేయడం జరిగింది. దానికి మన విజయవాడలో బిల్డర్స్ కానీ రియల్టర్స్ కానీ అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఇంతమందికి అవార్డ్స్ ఇవ్వగలిగామంటే అది మన అందరూ కూడా సహకారం, ఎంపీ గారు మాట మీద గౌరవంతో అందరూ వచ్చారు. అలాగే మనం మేడం గారు కూడా, ఉదయభాను గారు కూడా చాలా మేము రమ్మని చెప్పగానే మంచి మనస్తత్వం వచ్చారు. అట్లాగే మీరు ఎక్కడ చేసిన P4 కోసం, మార్గదర్శకుల కోసం నేను కూడా తెలుగుదేశం అభిమానంగా చెప్తున్నానని మీరు ఎక్కడ పెడుతున్న కార్యక్రమాల్లో నేను వచ్చి మీకు సేవ చేయగలను. P4 మార్గదర్శకులు అంటే ఏంటి? ఒక 100 మంది ఒక్కరు P4 మార్గదర్శకారంటే ఒక 10 మంది పేద కుటుంబాలు, బంగారు కుటుంబాలు అవుతాయి. అట్లాంటి బంగారు కుటుంబాలు తయారు చేయడమే మా ఛాంబర్ లక్ష్యంగా మా ఎంపీ గారు బాయ్స్లో అవడం వల్ల ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు.